అంటే శివప్రసాద్ ఇన్ని రోజులుగా సీజేపీ ధర్నాలు చేస్తుంది, ఆందోళన చేస్తుంది, ఎంతోమంది రక్తం కూడా చిందించారు, అలాగే కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. ఇంతగానం జరుగుతున్నా కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎందుకు వెనకడుగేస్తుంది? అంటే ఈ అంశాన్ని ముఖ్యంగా అసలు అంటే నీట్ ఎగ్జామ్ విషయంలో జరిగినటువంటి అవకతవకలు ఏమైతే ఉన్నాయో వాటిని ఎవరైతే లీక్ చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. దాన్ని తీసుకొచ్చిందే మళ్ళీ ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంది. అది విద్యార్థులు ఒక దాకా రాకముందే దాంట్లో అవకతవకలు జరిగిన విషయాన్ని కూడా ప్రభుత్వమే పసిగట్టింది. అనేక రకాలైనటువంటి సోర్సెస్ ద్వారా వాట్ ఎవర్ ఇట్ మే బి దానికి తగినటువంటి చర్యలు తీసుకుంది, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది. దాని మీద విచారణ కొనసాగుతూ ఉంది. మరోసారి నీట్ ఎగ్జామ్ యాస్టీస్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసలు ఎక్కడ కూడా తస్కరణ లేకపోతే అపహరించి లేకపోతే దొంగతనంగా దీన్ని లీక్ చేసేటువంటి అవకాశం లేకుండా, కొంతమందిని గృహ నిర్బంధం చేసి వాళ్ళెవరిని బయటికి రానియకుండా చేసి, వాళ్ళెవరికి కనీసం వాళ్ళ దగ్గర ల్యాప్టాప్స్తో సహా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాళ్ళ దగ్గర లేకుండా చేసి, ఇవన్నీ చేసి తర్వాత ఎగ్జామ్ నిర్వహించినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన రాజీనామా డిమాండ్ చేయడంలో అర్థమేముంది అనేది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఆలోచనగా మనకి కనిపిస్తూ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ సంకల్పితంగా చేసినటువంటి తప్పిదం కాదు. న్యాచురల్గా ఏంటంటే ఏదైనా ఒక కలామిటీ జరిగినప్పుడు, ఏదైనా ఒక ఇబ్బంది జరిగినప్పుడు ఆ శాఖకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళు వాలంటరీగా రాజీనామా చేయడం అనేది ఒక సాంప్రదాయం. అది చాలా కాలం క్రితం అది ఉండేది. అంటే కనీసం 50-60 సంవత్సరాల క్రితం దాన్ని పాటించేటటువంటి పరిస్థితి ఉండేది మనకి స్వరాజ్యం వచ్చినటువంటి కొత్తల్లో. ఆ తర్వాత క్రమక్రమంగా అది పోతూ వచ్చింది. అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో పేపర్లు లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే ఏవైతే ఉద్యోగాల కోసం చేసేటటువంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఉన్నాయో, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ విషయంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా చాలామంది చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమని మినిస్టరు రాజీనామా చేసినటువంటి దాఖలాలు లేవు. ఏ మినిస్టర్ కూడా అట్లా తనంత తానుగా నేరం నా మీద వేసుకుంటున్నాను, నేనే బాధ్యుని నా శాఖ కాబట్టి అని వాలంటీర్గా తప్పుకున్న సందర్భాలు ఏమీ లేవు ఇటీవలి కాలంలో. అంటే ఇట్లాంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నాం, అందరినీ అరెస్ట్ చేశాం, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాం, వాటికి స్థిరమైనటువంటి సిబ్బందిని దానికి ఏర్పాటు చేస్తున్నాం. దానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇట్లాంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రసాద్ ఇప్పుడు రాజీనామా చేసినంత మాత్రాన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం అనగొడుతుంది అనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ప్రశ్న. కానీ ఆయన రాజీనామా చేసి తీరాల్సిందే అనేది సీజేపీ యొక్క పట్టు. అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీలు చేస్తున్న డిమాండ్ ఏమో ధర్మేంద్ర ప్రధాన్తో పాటు ప్రధానమంత్రి, హోంమంత్రి కూడా రాజీనామా చేయాలనేది వాళ్ళ యొక్క డిమాండ్. ఇట్లా అనేక రకాలుగా అది విస్తృతమైనటువంటి రూపాన్ని తీసుకుంటోంది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదని భావించవచ్చు. ఒకవేళ దానికి ఏమైనా ఒప్పిస్తారేమో, ఒకవేళ తెలియదు. ప్రస్తుతానికైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆ రకమైనటువంటి విధానంలో మాత్రం ఉన్నట్టుగా కనిపించడం లేదనేది. శివప్రసాద్, ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం బీజేపీకి ఇష్టం లేకపోతే వేరే పోస్టుకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, అలా వీలవుతుందా? వీలవుతే సీజేపీ ఒప్పుకుంటుందా? షఫలింగ్ అనేది ఆల్రెడీ ఉంది, అంటే చేయాల్సి ఉంది ఆల్రెడీ. బహుశా ఆ టైంలో ఒకవేళ ఏమైనా ఆయన వేరే శాఖకి మార్పు చేస్తారేమో తెలియదు. అంటే కానీ అంటే దీంట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి యాంగిల్స్, అంటే దీన్ని కేవలం విద్యార్థి ఉద్యమంగానే ప్రభుత్వం భావించట్లేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. విద్యార్థుల ఉద్యమం అయితే ఏనాడో జరిగి ఉండేది, ఇప్పటిదాకా ఆగాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ జనతా పార్టీ మే 16వ తేదీన ఆవిర్భవించింది. అది ఆవిర్భవించిన తర్వాత ఏర్పడినటువంటి ఉద్యమం ఇదంతా కూడా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని దీంట్లో వీళ్ళు మాత్రమే కాదు, అనేక రకాల అసాంఘిక శక్తుల యొక్క ప్రమేయం కూడా దీంట్లో ఉంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాదాపు 400 వాట్సాప్ గ్రూపులకు సంబంధించినటువంటి ఇష్యూలో వాటన్నిటిని బ్లాక్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాటికి సంబంధించినటువంటి సైట్స్ని బ్లాక్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అట్లాగే కాశ్మీర్కి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క ప్రమేయం దీంట్లో ఉంది అనేటటువంటి ఇష్యూ కూడా కనిపిస్తుంది మనకి. ఇట్లా అనేక రకాల ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడే ఉన్నటువంటి తాజా వార్త ప్రకారం అయితే 22,500 మంది నోటోరియస్ గూండాలు ప్రమేయం దీంట్లో ఉంది అనేది నిర్ధారించారు పోలీసులు. కానీ తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలతో వాళ్ళ యొక్క ఫోటోల్ని సరిచూసుకున్న తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళ ప్రకటన చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లా అనేకమైనటువంటి శక్తులు దీంట్లో ప్రవేశించినాయి. మరోవైపు రాజకీయంగా కాంగ్రెస్ జనతా పార్టీ ప్రారంభించినటువంటి ఉద్యమాన్ని తామే ఇది మేమే చేస్తున్నామని చెప్పి, మేము నెత్తినేసుకున్నామని చెప్పి చేసినటువంటి రాజకీయ పార్టీలు ముందుకు వచ్చినాయి. వాళ్ళ యొక్క హడావిడి హంగామా కూడా మనం చూసాం. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని బహుశా వాడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి లేదా మార్పుకి వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఇమీడియట్గా చేయమనేటటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఒకవేళ ఎక్స్టెన్షన్ పొద్దున జరిగేటప్పుడు మార్పు చేసే అవకాశం కూడా ఉంది, చెప్పలేము అప్పుడే. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ.